సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైతే 4 రోజుల క్రితం వంశీ అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈరోజు రిమైండ్ ఖైదీగా ఉన్న వంశీని కలవడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లడంతో పాటు మీడియా సమావేశంలో ఫైనల్గా ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడున్నా ఎవరినైనా సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకురావడం, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అని కూడా మాట్లాడారు. మరింత హీట్ని పెంచినట్లయింది. దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వంశీ అరెస్ట్ ఒక చాప్టర్ అయితే ఈరోజు జైలు దగ్గరికి వెళ్ళి వైసీపీ అధినేత మాట్లాడడము, లాస్ట్లో ఎక్కడి నుంచి ఎవరున్నా సరే వాళ్ళని మేము తీసుకొస్తాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా మేము ఇదే రీతిగా ట్రీట్ చేస్తాం అన్నట్లు మాట్లాడారు. అసలు ఎలా చూడాలి, అరెస్ట్ని ఏ విధంగా చూడాలి? వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అసలు ఆధారాలు లేకుండా తీసుకురావడము, ఇలా జైల్లో సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం, ఇవన్నీ కూడా టార్చర్ చేయడం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అనేది కూడా మాట్లాడుతున్నారు. అంటే జైల్లో ఖైదీలకి ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చట్టం చేసి ఉంటే ఆ సదుపాయాలు అమలు చేయకపోతే అప్పుడు నేరం అవుతుంది. ఎవరైనా ఒక రిమాండ్ ఖైదీకి ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటి హక్కుల్ని పోలీసులు అమలు చేస్తారు. లేకపోతే బోల్డెన్ వ్యవస్థలో ఉన్న హ్యూమన్ రైట్స్ కమిషన్స్ లాంటివి చాలా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ లాయర్లు, వాళ్ళ అడ్వకేట్లు దాని మీద ఫిర్యాదులు చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం పోల్చాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మరి ఆయన 74-75 ఏళ్ల వయసులో ఉన్న వృద్ధుడి విషయంలోనే దోమలు కొడుతూనే ఫ్యాన్ పెట్టండి అంటేనే ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది. కాబట్టి జైలు లోపల ఏం జరుగుతుందని ఈరోజు కూడా బహుశా తెలంగాణ హైకోర్టులో ఒక పిల్లు వేశారు, జైళ్లలో సీసీ కెమెరాలు పెట్టాలి కంపల్సరీ అని చెప్పారు. సో అట్లాంటివి వస్తే సామాన్య ప్రజలకు కూడా ఏమైనా తెలిసే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిమాండ్ ఖైదీని పరామర్శ కోసం బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి నేరుగా ఆయన ఈ జిల్లా జైలుకి వెళ్ళి ఆయన పరామర్శ చేసినటువంటి విధానం, ఇవన్నీ చూస్తే కూడా ఆయన ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వల్లభనేని వంశీకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో ఒకటి క్లారిటీ వస్తుంది. రెండోది, ఆయన మీడియాతో మాట్లాడేటప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు మరీ విచిత్రంగా ఉన్నాయి. కొన్ని ఆయన వస్తారో లేదో ప్రజలు డిసైడ్ చేస్తారు. అది ఆయన రాసి పెడితే రాదు, లేదా ఆయన అనుకుంటే కాదు. కాబట్టి ప్రజలు డిసైడ్ చేసినప్పుడు అది ఆలోచించాలి. కానీ ఒక కేసు ఏదైనా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కోర్టు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఒక ప్రొసీజర్ని ఫాలో అయ్యారా లేదా అని చూస్తుంది. అందులో తప్పు. ఇప్పుడు SC/ST కోర్టు పోలీసులకు నోటీసులు ఇచ్చింది. వాళ్ళ ఎందుకు ఇచ్చింది? రిప్లై ఇమ్మనే కదా. మీరు ఏం చేశారు, ఏ విధానం, ఒక ప్రొసీజర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రొసీజర్ కోర్టులు ఫాలో అవ్వవు. కోర్టులు చెప్పే ప్రొసీజరే కోర్టులు ఫాలో అవుతాయి, పోలీసులు కూడా ఫాలో అవ్వాలి. ఈ చట్టం రాసింది అందుకు. ఆయన రిటైర్ అయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి పెడతాము అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆయనకి రిటైర్మెంట్ ఇచ్చారు మధ్యలో. సో నెక్స్ట్ మళ్ళీ ఆయన పొజిషన్లోకి వచ్చే వరకు ఆయన ఏం చేయడానికి లేదు. రెండో విషయం ఏంటంటే అసలు మొత్తం ఇక్కడ ఈ ములాఖత్ జరిగినటువంటి విధానం కానీ కంప్లీట్గా ఒక రాజకీయ కోణంలో జరిగినటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. అందుకని ఆయన కూడా రాజకీయ ప్రసంగం చేశారు అక్కడికి వచ్చి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సభలు లేవు కదా, ఏమి సిద్ధం సభలు లాంటివి నిర్వహించడానికి అవకాశం లేదు కాబట్టి మీడియా ముందరకు వచ్చి ఒక రాజకీయ ప్రసంగం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన అసలు దాడి చేయలేదు అన్నారు. విజువల్స్లో దాడి చేసినవి, కార్లు తగలబెట్టినవి, అన్నీ అప్పుడు వచ్చిన విజువల్సే కదా, ఇప్పుడు కొత్తగా సృష్టించినవి కాదు కదా. వాటిలో క్లారిటీ ఉంది. మీరెంత కవ్వించారు, వాళ్ళెంత కవ్వించారు, మీరెంత రెచ్చిపోయారు, వాళ్ళెంత రెచ్చిపోయారు, ఇదంతా స్పాట్ లో అసలు వంశీ లేడు, వంశీకి సంబంధమే లేదు అని కూడా అన్నారు. అంటే ప్రొవోక్ చేసింది. అసలు ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలే. ఆ కేసులో ఆయన 65-67లోనే ఉన్నాడు. ఆయన వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది ఎందుకంటే ఒక కేసుకు సంబంధించి ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో ఆయనను తీసుకెళ్ళి కేసు వాపసు తీసుకునేలా చేశారు. ఈ క్రమంలో ఆయన కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అంటే ఏంటి, గొలుసులేసో తాళ్ళేసో కట్టేసి పట్టుకెళ్ళారని కాదు, మాట్లాడడానికి తీసుకెళ్ళి 4 రోజులు ఆయన బయటకు రాకుండా ఆపారు. ఎక్కడ ఉంచారో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా మేము సేకరించామని పోలీసులు చెప్తున్నారు. సో అది కోర్టు ముందర ప్రూవ్ చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వరు అది. కాబట్టి ఒకటి అక్కడ తగలబెట్టారా లేదా అనేది అది వేరే అంశం, దాన్ని దీనికి జోడించాల్సిన అవసరం లేదు. ఇక్కడ అరెస్ట్ అయినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేశారా లేదా అనడానికి కేసు ప్రొసీడింగ్స్ లో డీటెయిల్స్ బయటకు వస్తాయి. అప్పుడే ఈయన ఎలా జడ్జిమెంట్ ఇస్తారు? పోలీసులు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఆధారాలతోనే క్లియర్ గా చెప్తున్నారు. పోలీసులు అదే మాట క్లియర్ గా చెప్పారు. అందుకనే కస్టడీకి అడుగుతున్నారు. ప్లస్ ఆయన ఫోన్ ఎక్కడ ఉందో దొరకకుండా చేశారు. ఆయన ఫోన్ నుంచి ఇంకా డేటా ట్రాక్ చేయడానికి అవకాశం ఉందన్నారు. కొంత ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ఆయన ఇంటికి వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ విజువల్స్, ఆ సత్యవర్ధన్ తీసుకెళ్ళినటువంటివి,
అక్కడి నుంచి వైజాగ్ తరలించినటువంటివి, ఆ కారు ఎవరు డ్రైవ్ చేశారో ఆ పర్సన్ దగ్గర నుంచి అందులో ఒక 8 మంది 9 మందిని మొత్తం లిస్ట్ అవుట్ చేశారు ఈయన కాకుండా. అంటే ఒక 11 మందిని వాళ్ళు కేటగరైజ్ చేసి పెట్టారు, ఎవరి రోల్ ఏంటి అనేది చాలా క్లియర్గా పెట్టారు. తర్వాత అతను కేసు వాపస్ తీసుకున్న దానికి సంబంధించి కోర్టుకు వచ్చినటువంటి సీసీ విజువల్స్, అతను ఎవరు తీసుకొచ్చారో ఆ విజువల్స్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించే ఉన్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇక్కడ తేలాల్సింది అది కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల తర్వాత, అంటే 4.5 ఏళ్ల తర్వాత, పోనీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే 4 సంవత్సరాల 4 నెలల తర్వాత ఆయన అధికారంలోకి వస్తారా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు నుంచే ఇంకొకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెట్టవచ్చు వీళ్ళు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులని బెదిరింపులకి, బహిరంగ బెదిరింపులకు దిగుతున్నారనేటువంటి సెక్షన్ల కింద ఆయన కేసు పెట్టవచ్చు. ఇప్పుడు ఆయన వచ్చి ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే కుదరదు కదా. ఆయనకి ఇచ్చిన రోల్ ఏంటి, ఆయన చేస్తున్నటువంటి పాత్ర ఏంటి. ఆయన ఇప్పుడు పరామర్శకు వెళ్ళారు, పేరుని నాని, కొడాలి నాని వీళ్ళందరినీ తీసుకెళ్తామంటే వేరే వేరే ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళని అలౌ చేయమన్నారు. వేరే 3 పేర్లు అని చెప్పారంటే తలసిల రఘురామ్ని, ఇంకా ఆయన భార్యని, అలానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మాట్లాడారు. ఆయన వేరే ఏదన్నా బాధ ఉంటే చెప్పాలి, కానీ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి అవకాశం లేదు. ఆయన మాట్లాడిన విషయాలన్నీ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నవి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులను బెదిరిస్తున్నవి. అలానే కేసుకు సంబంధించి ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా రిటైర్మెంట్ అయినా కానీ మేము తీసుకొచ్చి లోపలేస్తామని చెప్పారంటే అది బెదిరింపులు కాకుండా ఏమవుతాయి. కాబట్టి కక్ష సాధింపు అంటే అక్కడ స్టార్ట్ అయింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ అంశాలపైన కేసు పెట్టారు కూడా అప్పుడు కక్ష సాధింపు స్టార్ట్ అయినట్టు. బట్ ఇక్కడ జరిగిందంతా కూడా వల్లభనేని వంశీ గారు దుడుకుగా చేసినటువంటి ఒక వ్యవహారం. ఈ కేసు తీసేస్తే సమస్య ఉండదు అని భావించి, ఎప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేయలే ఈ పని. నిన్నగాక మొన్న ఫిబ్రవరి 10వ తారీఖున 9వ తారీఖు నుంచి ఆయన ఇంటి దగ్గర మిస్సింగ్, ఎవరో పిలిచికెళ్ళారని చెప్పి అన్నారు. అప్పటి నుంచి కనబట్టలేదు అన్నారు. 14వ తారీఖు 15వ తారీఖు కేసు వాళ్ళు కంప్లైంట్ చేయడం, దాన్ని వీళ్ళు ట్రాక్ చేయడం, ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ట్రేస్ చేయడం, ఇవన్నీ జరిగినాక వైజాగ్లో సత్యవర్ధన్ పట్టుకొచ్చారు. ఈయనేమో వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చారు. నిన్నగాక మొన్న చేశాడు. అది జరిగిందా లేదా అని కదా ఇప్పుడు తేలాల్సింది కేసు. దానికి అనుబంధంగా గతంలో ఈయన చేసిన వ్యవహారాలకు సంబంధించిన కేసులన్నీ ఉంటాయి. ఒక నేరంలో ఒక ఖైదీని, ఒక పర్సన్ అరెస్ట్ చేస్తే పీటీ వారెంట్ వేస్తారు, అంటే ప్రిజనర్స్ ట్రాన్సిట్ అని చెప్పని దాని మీద ఆర్డర్ కోర్టు నుంచి తీసుకోవచ్చు. ఈ కేసులో ఈయన అరెస్ట్ అయ్యారు కాబట్టి పలానా కేసులో ఉన్నాడు, ఆ కేసులన్నిటికీ సంబంధించి కూడా మేము విచారించాలి. అదే కదా చంద్రబాబు నాయుడు మీద వీళ్ళు చేసింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్ కేసు అనే దాని మీద వేశారు, ఫైబర్ గ్రిడ్ని తీసుకొచ్చారు, అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ని తీసుకొచ్చారు. ఇలా ఒక 4-5 కేసులు వేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా. వీళ్ళకుండే ఆప్షన్సే వాళ్ళకే ఉంటాయి కదా. సో సేమ్ అదే జరుగుతుంది. అయితే ఎందుకు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నటువంటి రీతిలో మాట్లాడే కంటే అసలు ఏం జరిగింది అనేటువంటి వాస్తవాలు ప్రజల ముందరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. దాడి జరగలేదన్నారు, దాడి చేసిన వ్యక్తి అసలు అతను దాడే జరగలేదని ఆయన చెప్పాడు, అవన్నీ డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ కదా. కోర్టు ముందు రికార్డ్ అయినటువంటి సాక్ష్యాలు ఖచ్చితంగా ఆ పేపర్స్ బయట పెట్టచ్చు. ఓరల్గా చెప్పేటువంటి మాటలు కాదు, ఇవన్నీ మీడియా ముందర చెప్పేటువంటి చిలక పలుకులుగానే మనం చూడాలి. ఇంకా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోనే ఉన్నాం అనేటువంటి ఆలోచనతోనో, లేదంటే ప్రజలే తప్పు చేశారు, వాళ్ళు తప్పు తెలుసుకుని మళ్ళీ మమ్మల్ని భుజాలకు ఎత్తుకుంటారనేటువంటి ఆశతోనో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్పితే వాస్తవాల మీద ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఆయన చేయడం లేదు ఇప్పటికి కూడా. ఓకే సార్, ఇప్పుడు వైసీపీ ఏమంటుందంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని అంటూ ఉన్నారు ప్రతిసారి కూడా. వంశీ అరెస్ట్ తర్వాత ఇటు రాజకీయ పార్టీలే కావచ్చు, సామాన్య ప్రజల్లో కూడా నెక్స్ట్ ఎవరు అనే ఆలోచన క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సార్. నెక్స్ట్ నిజంగా నెక్స్ట్ అనే పదం ఉంటుందా, ఆ వ్యక్తి ఉంటారా, ఉంటే ఎవరై అనుకోవచ్చు? అంటే ఉండొచ్చు, ఉండరని మనం చెప్పలేము. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మొన్నటి వరకు రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని అడుగుతున్నారు వాళ్ళు కూడా. కాబట్టి రాజ్యాంగాల అంశం పక్కన పెడితే కర్తవ్యాన్ని మీరిన వాళ్ళు, చట్టాన్ని మీరు వ్యవహరించిన వాళ్ళు, నైతికతను వదిలేసి రాజకీయాలు చేయడం మొదలుపెట్టిన వాళ్ళు, ఈ 3 వర్గాల వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాలి. దానికోసమే 164 సీట్లు ఇచ్చింది. జనం ఊరికనే ఇవ్వలే కదా. మీడియా ముందరకు వచ్చి మనకు వచ్చినటువంటి ఇష్టం వచ్చిన భాషని, ఇష్టం వచ్చినటువంటి పదజాలాన్ని ఉపయోగించిన వాళ్ళ నాలుకల మీద వాతలు పెట్టాలని జనం ఓట్లేసింది. అది చేయనప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే రాజకీయం అంటే ఇదే అని చెప్పని అమ్మలో అక్కలో తిట్టడమే రాజకీయం అని. నేను ఒక 20 ఏళ్ల క్రిందట అసెంబ్లీ కవరేజ్లో కూర్చున్నప్పుడు, అసెంబ్లీలో మీడియా పాయింట్ గ్యాలరీలో కూర్చుని మేము కవర్ చేస్తున్నప్పుడు, చిన్న మాట అబద్ధం అనే పదం వస్తేనే స్పీకర్ ముందర గోల్ చేసి ఆ పదాన్ని రికార్డులో తొలగించే వరకు ఆందోళన చేసిన రోజులు చూసాం మేము. ఇప్పుడు చూస్తే అమ్మలో అక్కలు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో, రికార్డులోకి వచ్చినా కానీ వాటిని తొలగించట్లా. రికార్డుతో సంబంధం లేకుండా ఎంత ఘోరమైన భాష మాట్లాడుతున్నారు. వీళ్ళని చూసి రేపు జనరేషన్ ఏమవుతుంది, అసెంబ్లీలో ఇలాగే చేయాలనుకుంటారు కదా.
కాబట్టి అలాగా పరిధి మీరిన వాళ్ళకి చర్యలు తప్పవు, జరిగి తీరాల్సిందే. అది జరిగితేనే, అది రెడ్ బుక్ రాజ్యాంగమా లేదంటే ఇంకోటి అనుకుంటారు ఏదైనా కానీ, బట్ అది జరిగితేనే బ్యాలెన్స్ జరుగుతుంది. లేదంటే ఇదే కరెక్ట్ అనేటువంటి భ్రమ పెరుగుతుంది. అది జరగకుండా తప్పులు ఎవరు చేశారు, కర్తవ్యాన్ని మీరు ఎవరు వ్యవహరించారు, పరిధి మీరు ఎవరు మాట్లాడారు, ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు ఉండాల్సిందే. అది ఏ రాజ్యాంగం అయినా పర్వాలేదు, కానీ భారత రాజ్యాంగానికి లోబడి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ పరిధిలో అనేక చట్టాలు ఉన్నాయి. ఆ అంశాలకు లోబడి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాళ్ళని ప్రభుత్వాలు కానీ, అంటే కోర్టులు, ప్రధానంగా కోర్టులు వాటిని సమీక్షించేటువంటి అర్హత పూర్తి స్థాయిలో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పర్సన్స్ కూడా ఉంటుంది. అంటే ఇలా చేస్తే ఇలాంటి శిక్షలు వస్తాయనేటువంటి భయం ఖచ్చితంగా ఉండి తీరాలి. లేదంటే రాజకీయ నాయకులు బరితెగిస్తారు. ఎందుకంటే మాకు 150 సీట్లు వచ్చినాయి కాబట్టి మేము ఏమైనా చేయొచ్చు, రాజ్యాంగంతో సంబంధమే లేదు అన్నట్టుగా గతంలో వ్యవహరించారు కాబట్టే చావు దెబ్బతిన్నారు, 11కు పరిమితం అయ్యారు. ఇప్పుడు వీళ్ళు 164 వచ్చినాయి కాబట్టి ఇంకా మేము బాగా చేయొచ్చు, ఇంకా మేము ఏదైనా కానీ చేయొచ్చు అనుకున్నాను, రేపు వీళ్ళకి చావు దెబ్బ తప్పదు. కాబట్టి ఎవరైనా కానీ ప్రజలు అధికారం ఇచ్చేది ఏంటంటే ప్రజా శ్రేయస్సు కోసం పని చేయమని అధికారాలు ఇస్తారు, మీ శ్రేయస్సు కోసం పని చేయమని కాదు. ప్రజా శ్రేయస్సు అంటే ఏంటి, ఈ సమాజం, ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలని చెప్పాను. మీరు కొట్టుకు చావమని చెప్పినా, ఎవడు దొరికితే ఆయన మీద టార్గెట్ చేయమని చెప్పినా చేసేది కాదు. అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం వచ్చినా కానీ, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, అధికారం ఇవ్వచ్చు, ఇచ్చినా రావచ్చు. అప్పుడు కూడా మేము ఆ రోజు చేశారు కాబట్టి ఇప్పుడు కక్ష సాధిస్తామని నేను ఇప్పుడే చెప్తున్నాడు. ఇక జనం ఆలోచించుకుంటారు కదా, రేపు అధికారం ఇస్తే మేము కక్ష సాధిస్తాం ఖచ్చితంగా, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ తోలు తీసి లోపలేస్తామని క్లియర్గా చెప్తున్నారు ఆయన. అది జనం ఆమోదిస్తారా, రాజ్యాంగం ఆమోదిస్తుందా? అంటే ఆలోచించాలి. ప్రజల్లో మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులుగా, సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా మాట్లాడేదానికి కొన్ని పరిధులు, పరిమితులు ఖచ్చితంగా ఉంటాయి. నైతికత మరీ ముఖ్యమైనది. నైతిక నియమావళికి రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలను ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అవి అమలు చేసి తీరండి అని ఏ చట్టం చెప్పదు, కానీ ఈ దేశ పౌరులుగా అది నైతిక బాధ్యత అని చెప్పారు. ఆ నైతిక బాధ్యతలు వదిలేసిన వాళ్ళు రాజకీయ నాయకులు కాలేరు, అధికారంలోకి ఎప్పటికీ రాలేరు. అది తెలుసుకుని రాజకీయాలు చేయాలి. సార్, వన్ ఫైనల్ క్వశ్చన్. పోలీసులు CCTV ఫుటేజ్తో పాటు కొన్ని ఆధారాలు, కాల్ డేటాతో సహా మేము తీసుకొని వంశీని అరెస్ట్ చేశామన్నారు. ఆ టైంలో, అరెస్ట్ టైంలో వంశీ దగ్గర ఆయన మొబైల్ లేదు. ఆ మొబైల్ కూడా దొరికితే మరిన్ని ఆధారాలు సేకరించే అవకాశం ఉంటుంది అని 10 రోజుల కస్టడీకి అయితే కోరుతూ ఉన్నారు. ఆ పిటిషన్ ఒకటి కంటిన్యూ అవుతూ ఉంది. అలాగే ఇప్పుడు వంశీ తరపు న్యాయవాది కూడా ఆయనకి ఫుడ్, బెడ్, అలాగే బెయిల్, ఈ పిటిషన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ 14 రోజుల రిమాండ్ తర్వాత రిమాండ్ పొడిగించే అవకాశాలు ఏమైనా ఉంటాయా, బెయిల్ వచ్చే అవకాశాలు? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 60 రోజులు ఉన్నారుగా, 53 రోజులు ఉన్నారు కదా జైల్లో. అక్కడ కూడా ఇప్పుడు చెప్తుంది అదే కదా, కేసులో ఆధారాలు లేవనే కదా. కానీ ఏంటంటే ఒక ప్రొసీజర్, డ్యూ కోర్స్ ఆఫ్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఎవరు బయటికి రాలేరు. ఒకసారి కన్సిడర్ చేశారు కాబట్టి పోలీసులు చెప్పేటువంటి వాదన ప్రకారం నిజంగా తప్పు జరిగిందా లేదా అని తేల్చాలి. ఒకవేళ వల్లభనేని వంశీ గారు ఏ తప్పు చేయలేదనుకోండి, ఖచ్చితంగా ఆయన చెప్తారు కదా ఒక స్టేట్మెంట్, కడిగిన ముత్యంలో వస్తారని చెప్పని, కడిగిన ముత్యంలో రావచ్చు. ఒకవేళ మచ్చలు ఏమైనా ఉన్నాయనుకోండి, దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. అందుకనే ఇప్పుడు వీళ్ళే చెప్పేవాళ్ళు కదా, చంద్రబాబు నాయుడు గారు మీరేం తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు నువ్వేం తప్పు చేయలేదు కదా, విచారణ ఎదుర్కో అనేవాళ్ళు కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ అయినా ఎదుర్కోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారైనా రేపు ఎదుర్కోవచ్చు. కాబట్టి విచారణ ద్వారా బయటికి వస్తే, తప్పు చేయలేదని కోర్టులు నిర్ధారిస్తే అప్పుడు ఆ ప్యూరిటీ వేరు. ఇప్పుడు ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, ప్రొసీజర్ ప్రకారం రిమాండ్ విధించారు. వీళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాలు, అంటే మొత్తం సాక్ష్యాలు ఇప్పుడే పెట్టరు, విచారణ సమయంలో పెడతారు. ఇప్పుడు పెట్టేవి ఏంటంటే ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయా లేదా అని చెప్పడం కోసం మాత్రమే కోర్టు ముందర FIR కానీ, రిమాండ్ రిపోర్ట్లు కానీ, అందులో ఏం చెప్పారో వాటి ఆధారంగానే జడ్జి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇందులో అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా జడ్జి రిమాండ్కి ఇవ్వచ్చు. వాళ్ళు 10 రోజులు కోరితే వారం రోజులు ఇవ్వచ్చు, 3 రోజులు ఇవ్వచ్చు, లేదా 10 రోజులు ఇవ్వచ్చు. కాబట్టి అది జడ్జి ఆ కేసు సివియారిటీని, వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్లో ఉన్నటువంటి ఆధారాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు ఆగాలి. అప్పుడే అయిపోయింది కేసు, అప్పుడే ముగిసిపోయింది మొత్తం కథ అనుకుంటే ఏళ్ల తరబడి ఎందుకు నడుస్తాయి కేసులు? జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చే 10 ఏళ్ళు దాటిపోయింది. ఇంకా కేసు పూర్వాపరాలు ఏంటి, ఎలా డిస్కస్ చేస్తాం మనం? దానిలో అసలు ఏం జరిగిందని చెప్పాలంటే ప్రజలు కూడా మర్చిపోతారు. 2G స్పెక్ట్రమ్ కేసు ఉంది, 12 సంవత్సరాలు నడిచిన తర్వాత ఇందులో ఏం జరగలేదని తేల్చారు. కాబట్టి కేసులు విచారణ పద్ధతి వేరు, దాని టైం వేరు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే తప్పు జరిగిందా లేదా అనే దానికి సంబంధించి ఆధారాల సేకరణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది కేసు. కాబట్టి పోలీసులు అసలు ఇన్వెస్టిగేషన్ చేయకుండా మీరు అడ్డుకొని ఏం జరగలేదు తప్పు అని చెప్పేస్తే ఎట్లా గుర్తుంది? కాబట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేయనివ్వాలి. కోర్టు కూడా అదే చెప్తుంది, లెట్ దెమ్ డూ దేర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్తుంది. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది.
లాయర్లు చెప్తారు, ఇప్పుడు ఆ లాయర్ కాబట్టి ఆయన తరపునే చెప్తారు, మన తరపున చెప్పడు కదా, అవును. అవతల పార్టీ తరపున చెప్పడు కదా. కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి చెప్తారు, ఆయన ఆరోగ్య సమస్యలు చెప్తారు, చాలా ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు, వాళ్ళ వైఫే చెప్పారు కదా ఆయన కింద పడుకోలేరు, నడుము ప్రాబ్లం ఉంది, ఆ తర్వాత ఏదో హార్ట్ ఆపరేషన్ ఏదో అయ్యింది, ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా. కాబట్టి ఒకవేళ అలాంటివి అని ఉంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పైన కోర్టులు కన్సిడర్ చేయొచ్చు. ఆయనకి ఏదో ఇంటి నుంచి ఆహారం పెట్టాలి, ఇంటి నుంచి ఫుడ్ అలౌ చేయాలంటున్నారు, కన్సిడర్ చేయొచ్చు కోర్టు. అంత అవసరం లేదనుకుంటే మెడికల్ రిపోర్ట్స్ కూడా కన్సిడర్ చేస్తారు కదా, మెడికల్ రిపోర్ట్స్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.